హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి చాలా హ్యూజ్ గా తెప్పించాను అనమాట మీషో నుండి. ఏంటా అనుకుంటున్నారా? ఏంటి లేదండి, మగ్గం వర్క్ బ్లౌజెస్ తెప్పించాను. ఆల్రెడీ thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది అనమాట. సో డిఫరెంట్ కలెక్షన్స్ తెప్పించాను. వాటి వర్క్ ఎలా ఉంది, ఫినిషింగ్ ఎలా ఉంది, వర్క్ ఫినిషింగ్ అనేది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట, కొన్ని 1000 అబౌవ్ అలా ఉంటుంది అనమాట. సో లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి బ్లాక్ అండి. బ్లాక్ తో స్టార్ట్ చేసాం అనమాట. ఆల్రెడీ నేను పెట్టిన వర్క్ అయితే ఇది కాదండి. బ్లౌజ్ వచ్చేసి నాకు వచ్చేసి నేను బ్లాక్ లో వేరే డిజైన్ పెట్టాను, కానీ నాకు వచ్చేసి ఇలాంటి డిజైన్ వచ్చింది అనమాట. పర్లేదు, ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా బ్రైడల్ పీస్ అని చెప్పొచ్చు. సో చూడండి ఎంత హెవీగా ఉందో. స్లీవ్స్ కి వచ్చేసి సో చూస్తున్నారు కదా, మొత్తం వర్క్ షుగర్ బీట్స్ వచ్చాయి. ఆల్రెడీ లోడ్ ఇక్కడ వచ్చేసి జరీతో లోడ్ చేసేసారనమాట. లీవ్స్ కి వచ్చేసి షుగర్ బీట్స్, స్మాల్ షుగర్ బీట్స్ వచ్చాయి, బిగ్ షుగర్ బీట్స్ వచ్చాయి, మీడియం సైజ్ లో. మొత్తం ఓవరాల్ స్లీవ్స్ కి వచ్చేసి డిజైన్ అంతా ఇలా ఉంది. సో ఇక్కడ వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చింది అనమాట. ఇది స్లీవ్స్. సో నెక్ పార్ట్ చూపిస్తాను ఎలా ఉందో. ఇది నెక్ అండి. సింపుల్ గా వచ్చింది అనమాట. నెక్ చాలా హెవీ ఏం లేదు. స్లీవ్స్ కి ఎలాగూ బ్రైడల్ పీస్ అని చెప్పాను కదా, స్లీవ్స్ కి హెవీగా వచ్చింది కాబట్టి నెక్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. సో చూడండి, రౌండ్ నెక్. ఇది వర్క్. అలాగే ఫ్రంట్ చూపిస్తాను. ఫ్రంట్ వచ్చేసి సింపుల్ అనమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ నెక్ కి ఏదైతే వస్తుందో అది ఫ్రంట్ కి వస్తుంది అనమాట. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది వన్. అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను. ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ అండి. మిర్రర్ అన్నారు కానీ దీనికి వచ్చేసి స్టోన్ వర్క్ అనమాట. ఇది వచ్చేసి సో కుందన్ అంటాం కదా అలా. ఇది బ్యాక్ నెక్ అండి. ఇది వచ్చేసి మన బడ్జెట్ లో అని చెప్పొచ్చు, అరౌండ్ ఒక 550. చాలా బెటర్ ప్రైస్ అండి. క్లాత్ విత్ వర్క్ అనేది మాత్రం నిజంగానే బెటర్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో దీనికి వచ్చేసి ఇక్కడ కుందన్ స్టిక్ అనేది షుగర్ బీట్స్ వచ్చాయి, అలాగే పర్ల్ వర్క్ కూడా వచ్చింది. సో సైడ్స్ ఇలా వచ్చింది అనమాట, కుందన్ విత్ పర్ల్ వర్క్. బ్యాక్ నెక్ అంతా ఇలా ఉంటుంది. చాలా బాగుంది ఈ వర్క్ వచ్చేసి. ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉందండి. స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి, జస్ట్ 1 లైన్ మాత్రమే. బ్యాక్ నెక్ ఎలా వస్తుందో స్లీవ్స్ కూడా అలానే వచ్చింది అనమాట వర్క్ వచ్చేసి. సో చూడండి, ఇది స్లీవ్స్. అలాగే ఫ్రంట్ చూపిస్తాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి సో ఫ్రంట్ వచ్చేసి ఫుల్ వర్క్ ఇచ్చాడు అనమాట. సో నెక్ పార్ట్ మొత్తం ఇచ్చేసాడు చూడండి. ఫ్రంట్ వచ్చేసి సో మామూలుగా హాఫ్ ఇస్తాడు ఫ్రంట్ కి, ఎప్పుడైనా కూడా హాఫ్ వర్కే వస్తుంది, కానీ దీనికి వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చింది చూడండి. ఇది వన్. ఇది వచ్చేసి స్టాక్ అవుట్ లో ఉందండి. ఈ కలర్ ఎస్పెషల్లీ ఈ కలర్ అయితే స్టాక్ అవుట్ లో ఉంది, స్టాకింగ్ లో లేదు. కలర్ కూడా తెప్పించానండి. మొత్తం దీంట్లో 3 కలర్స్ వస్తాయన్నమాట ఇలాంటి వర్క్ లో. సో ప్రతి 3 కలర్స్ వచ్చాయి. ఇప్పుడు మీకు పింక్ చూపించాను. పింక్ అయితే స్టాక్ అవుట్ లో ఉందండి. పర్పుల్ అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ మాత్రం స్టాకింగ్ లో ఉంది. సేమ్ ఇది కూడా అలాంటిదే. సో చేంజ్ ఏం లేదు. కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి. వర్క్ మొత్తం ఇలా ఉంటుంది. కానీ వర్క్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది ఈ బ్లౌజెస్ కి వచ్చేసి. సో చూడండి, ఇది స్లీవ్స్. లైట్ వెయిట్ అని చెప్పచ్చు వర్క్ అయితే. సో చూసారు కదా, ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. ఇది ఫ్రంట్ నెక్. చాలా బాగుందండి వర్క్ దీనికి కూడా. సో నెక్స్ట్ వన్ చూపిస్తాను. ఇది ఇంకొక డిజైన్ అండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అన్నమాట. మొత్తం ప్రతి ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి. సో చూసారు కదా స్లీవ్స్. ఇది బ్రైడల్ పీస్ అని చెప్పొచ్చు. చాలా హెవీగా ఉందన్నమాట వర్క్ అయితే. నిజంగానే ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉందండి. చాలా బాగుంది ఈ వర్క్ అయితే. సో చూసారు కదా, మొత్తం ఇక్కడంతా థ్రెడ్ అన్నమాట. థ్రెడ్ వర్క్ ఇచ్చేసాడు. సో యాక్చువల్లీ చెప్పాలంటే వర్క్ వేసే వాళ్ళు దీన్ని వచ్చేసి పానీ వర్క్ అంటారు, పానీ వర్క్ అంటారు అనమాట దీన్ని. చూడండి, మొత్తం ఎక్కడ కానీ గ్యాప్ లేదనమాట. ఓవరాల్ ఇక్కడ హ్యాండ్ నుండి ఎక్కడ గ్యాప్ లేకుండా వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసాడు. చూసారు కదా, వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుందండి. నీట్ గా ఉంది ఈ ఫ్యాబ్రిక్ పైన. ఇది స్లీవ్స్. హెవీ ఉందన్నమాట స్లీవ్స్ కూడా. సో బ్యాక్ నెక్ చూపిస్తాను. బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అన్నమాట. ఇలా వచ్చేసింది. మొత్తం లీవ్స్ లో కూడా లోడ్ చేసేసాడు చూడండి. సో థ్రెడ్ వర్క్ తో లోడింగ్ అయిపోయింది అనమాట. ఇది బ్యాక్ నెక్. సో స్లీవ్స్ అరౌండ్ ఒక 10.5 or 11 ఇంచెస్ ఉంటుందండి ఈ లెంత్ వచ్చేసి. సో ఇది వన్. అలాగే ఇది ఇంకొక డిజైన్ అన్నమాట. ఇది వచ్చేసి బ్లూ కలర్. సో ఇది కూడా చాలా బాగుందండి.
వర్క్ అయితే. ఇది ఇంకొక డిజైన్, నేను పెట్టిన డిజైన్ అయితే ఇది కాదు, జస్ట్ ఇలా చైన్ స్టిచ్ వచ్చేసి బీడ్స్ వస్తాయి అనమాట స్లీవ్స్ కి. అలాగే ఈ లోటస్ వచ్చేసి అక్కడక్కడ లోటస్ వస్తుంది విత్ స్టోన్ వర్క్ తో వస్తుంది, కానీ నాకు ఇక్కడ వచ్చేసి షుగర్ బీడ్స్ విత్ లోడింగ్ అనమాట. సో చూడండి స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తుంది, ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది కుందన్లో, అలాగే లోటస్ కి వచ్చేసి లోడింగ్ వచ్చింది అనమాట. సెల్ఫ్ థ్రెడ్ అలాగే జరీ థ్రెడ్ వచ్చేసింది. సో కింద లైన్ వచ్చేసి బార్డర్ ఇలా వచ్చింది అనమాట. ఇది స్లీవ్స్ చూసారు కదా. బ్యాక్ నెక్ చూపిస్తాను. సో బ్యాక్ నెక్ వచ్చేసి బార్డర్ ఏదైతే స్లీవ్స్ కి వచ్చిందో జస్ట్ ఒక లైన్ లాగా అలాంటి లైన్ బ్యాక్ నెక్ వస్తుంది. చూడండి చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ కూడా. దీనికి కూడా రౌండ్ నెక్ అనేది చాలా రౌండ్ గా ఇచ్చాడు అనమాట. సో చూసారు కదా, దీంతో ఎలాంటి పర్ల్స్ లేవు, జస్ట్ ఒక షుగర్ బీట్స్ మాత్రమే ఉన్నాయి స్మాల్ ఆర్ బిగ్ సైజ్ లో. చూడండి ఇది బ్యాక్ నెక్, ఇది వన్. అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను. సో ఇది ఇంకొకటి అండి, మీకు గ్రీన్ కలర్ చూపించాను కదా ఫుల్ హెవీ వర్క్ లో బ్రైడల్ పీస్ అనేసి, దాంట్లో ఇది రెడ్ అనమాట. సో మొత్తం దీంట్లో వచ్చేసి 4 or 5 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. సో మీకు ఏదైతే నచ్చిందో అది కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రెడ్ వర్క్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. మొత్తం ఫుల్ హెవీగా ఉందన్నమాట వర్క్ అయితే, నిజంగానే చాలా బాగుందండి. సో చూసారు కదా, ఇది స్లీవ్స్. అలాగే బ్యాక్ నెక్ చూపిస్తాను. సో బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. ఇది కూడా బ్రైడల్ పీస్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. అకేషన్స్ కి అయితే చాలా బాగుంటుందండి. ఇది వన్. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. బ్యాక్ ఏదైతే వస్తుందో అలానే ఫ్రంట్ వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్, జస్ట్ ఒక 2 inches అలా ఉంటుంది అనమాట డిజైన్ అనేది ఇక్కడ. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఇది వన్. అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను. దీంట్లో వచ్చేసి చెప్పాను కదా బ్లూ కలర్ తో, సారీ పర్పుల్ కలర్, ఇది అండర్ వన్ అనమాట. సో స్లీవ్స్ చూడండి, దీంట్లో వచ్చేసి ప్రతి దానికి డిజైన్ ఫినిషింగ్ అయితే నిజంగానే చాలా బాగా ఇచ్చాడండి. స్టిచ్చింగ్ కూడా డిజైన్ వచ్చేసి వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఈ డిజైన్ మాత్రం. సో ఇవి స్లీవ్స్. అలాగే బ్యాక్ నెక్ చూపిస్తాను. సో ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఓవరాల్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి, ఇది బ్యాక్ నెక్. అలాగే ఫ్రంట్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూపిస్తాను. ఇది ఇంకొక డిజైన్ అండి, పింక్ కలర్ లో, డార్కిష్ పింక్ అంటాం కదా అలాంటి కలర్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది, పర్ల్స్ విత్ ఫ్లవర్ అండ్ పర్ల్ వర్క్ తో వస్తుంది. సో చూడండి మొత్తం నెక్ పార్ట్ అంతా ఇలా వస్తుంది అనమాట. ఇలా క్రాస్ గా షుగర్ బీట్స్ అనేటి బిగ్ ఆర్ స్మాల్ షుగర్ బీట్స్ ఇచ్చారు చూడండి. అలాగే పర్ల్ వర్క్ కూడా వచ్చింది చూడండి. సో పర్ల్స్ వచ్చాయి చూసారా వర్క్ లో, చాలా బాగుంది ఈ వర్క్ వచ్చేసి. ఫినిషింగ్ కూడా నీట్ గా ఉందండి. ఇది కూడా వర్క్ అక్కడక్కడ కుందన్స్ అనేవి స్టిక్ అయినాయి అనమాట. సో సైడ్స్ వచ్చేసి ఇలా ఐ షేప్ లో వర్క్ వచ్చింది. సైడ్ నెక్ చూసారు కదా. స్లీవ్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి మొత్తం. సో స్లీవ్స్ వర్క్ కూడా చాలా బాగుంది. సో చూడండి కింద వచ్చేసి సింపుల్ గా ఇచ్చాడు, జస్ట్ 1 లైన్ మాత్రం ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ వచ్చేసి సింపుల్ గా 1 లైన్ వచ్చింది. అలాగే పైన నెక్ కి ఏదైతే వస్తుందో అలాంటి డిజైన్ వచ్చింది చూడండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ జస్ట్ ఇక్కడ వచ్చేసి చైన్ స్టిచ్ విత్ పర్ల్ వర్క్ కూడా వచ్చింది చూడండి. సో డబల్ లైన్స్ వచ్చాయన్నమాట. 1 లైన్ వచ్చి చైన్ స్టిచ్, అలాగే 1 లైన్ వచ్చేసి షుగర్ బీట్స్ తో వర్క్ వచ్చింది. నీట్ గా ఉంది వర్క్ కూడా దీనికి కూడా. చూసారు కదా, ఇది స్లీవ్స్. చాలా బాగుందండి వర్క్ వచ్చేసి. ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను మీకు. ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ నెక్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ కూడా అలాంటిదే చూడండి. ఇక్కడ ఒక ఫ్లవర్, అలాగే ఇది కూడా ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది. ఇక్కడ జస్ట్ కుందన్ స్టిచ్ చేసి అలాగే వర్క్ వచ్చింది అనమాట. ఇది వన్. ఇది కూడా చాలా బాగుందండి. వీటిల్లో వచ్చేసి కలర్ జస్ట్ 1 కలర్, ఈ కలర్ మాత్రమే అవైలబుల్ లో ఉందండి, ఇంకా వేరే కలర్స్ లేవన్నమాట. సో ఇది ఆల్రెడీ వీడియో షార్ట్స్ లో పెట్టాను, మళ్ళీ చూపిస్తున్నాను. ఇది కూడా బ్రైడల్ పీస్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది ఈ వర్క్ అయితే. చూసారు, ఇది ఒకసారి స్టాకింగ్ లో ఉంటుంది, ఒకసారి స్టాక్ అవుట్ లో ఉంటుందండి. సో మీరు ప్రతిరోజు డైలీ చూస్తూ ఉండండి స్టాకింగ్ లో ఉందా లేదో. 3 days నుండి స్టాక్ అవుట్ లో ఉంది, ఈ రోజు మాత్రం స్టాకింగ్ లోకి వచ్చింది. సో మీరు కావాలనుకుంటే అప్పుడే పర్చేస్ చేసేసుకోండి. చూసానే డెఫినెట్ గా చాలా బాగుంది వర్క్ వచ్చేసి. చూసారా, నెట్ క్లాత్ వచ్చేసి అటాచ్ అయింది అనమాట. సో దీనికి నెట్ క్లాత్ వచ్చింది. ఓవరాల్ బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది, అలాగే గ్లాస్ బీడ్స్ కూడా వచ్చేసాయి చూడండి.
బ్యాక్ నెక్ పైన మొత్తం ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ కలర్ తో గ్రీన్ కలర్ కుందన్ స్టిక్ అయ్యింది అనమాట. బ్యాక్ నెక్ చూడండి ఎంత బాగుందో, బోట్ నెక్ లాగా వచ్చింది. సో ఇది బ్యాక్ పార్ట్. అలాగే స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. బ్యాక్ నెక్ విత్ బ్యాక్ నెక్ అండ్ స్లీవ్స్ వచ్చేసి నెట్ క్లాత్ అనేది అటాచ్ అయ్యిందండి. సో స్లీవ్స్ చూసారా చాలా బాగుంది వర్క్ వచ్చేసి. దీనికి వచ్చేసి ఇక్కడ గ్లాస్ బిట్స్ వచ్చాయన్నమాట కింద చూడండి. స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి జస్ట్ సింపుల్ బ్యాక్ ఏదైతే లైన్ వస్తుందో అలా వచ్చింది అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. సో దీంట్లో నెక్స్ట్ వన్ చూపిస్తాను. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి. ఇది ఇంకొక వర్క్ అన్నమాట. సో ఇది కూడా బ్రైడల్ పీస్ అని చెప్పొచ్చు. చాలా హెవీగా ఉంది వర్క్ అయితే. ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉందండి. ఇది లైట్ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ అంటాం కదా అలాంటిది అనమాట. సో దీంతో కూడా ఓవరాల్ జరీ థ్రెడ్ తో లోడ్ అయింది లీవ్స్ కి వచ్చేసి. సో స్మాల్ ఆర్ షుగర్ బీడ్స్, అలాగే స్టోన్ వర్క్ కూడా వచ్చింది చూడండి. ఇది స్లీవ్స్. సో నెక్ పార్ట్ చూపిస్తాను. నెక్ జస్ట్ ఒక రౌండ్ నెక్ అన్నమాట. వర్క్ అయితే అక్కడక్కడ వచ్చినట్టుంది, జస్ట్ డిజైన్ అనేసి. సో చూసారు కదా దగ్గరగా ఏం లేదు, దూరంగా వచ్చినట్టుంది వర్క్. బ్యాక్ నెక్ అయితే అంత అనిపించలేదండి. స్లీవ్స్ కి అయితే నిజంగానే చాలా బాగుంది. వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి. ఇది నాకు అంత నచ్చలేదండి ఈ డిజైన్ వచ్చేసి. ఇది పర్లేదు డిజైన్, ఇది మాత్రం సో దూరంగా ఉన్నట్టుంది డిజైన్ వచ్చేసి. ఇది వన్. అలాగే నెక్స్ట్ వన్ సో మీకు వచ్చేసి ఇంకొకటి చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది రీజనబుల్ ప్రైస్ అండి, మన బడ్జెట్ లో అని చెప్పచ్చు. ఇది అరౌండ్ ఒక 700 అలా ఉంటుంది అనమాట. సో వర్క్ అయితే దీనికి కూడా చాలా బాగుంది. సో చూడండి ఇది బ్యాక్ నెక్ మొత్తం రౌండ్ నెక్ అన్నమాట. బ్యాక్ మొత్తం ఇలా ఉంటుంది నెక్ వచ్చేసి. సో ఇది వచ్చేసి చాలా డీప్ గా ఉన్నట్టుంది నెక్, లెంత్ ఎక్కువగా ఇచ్చారు చూడండి నెక్ వచ్చేసి. బ్యాక్ నెక్ ఇది బ్యాక్. అలాగే స్లీవ్స్ చూపిస్తాను. సో దీంట్లో కూడా ఓవరాల్ షుగర్ బీట్స్ ఉన్నాయండి. సో లార్జ్ ఉన్నాయి, బిగ్ ఉన్నాయి, స్మాల్ ఉన్నాయి. షుగర్ బీట్స్ వచ్చేసి మీడియం సైజ్ అంటాం కదా అలాంటి షుగర్ బీట్స్ అన్నమాట. ఇది జస్ట్ ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఉంది చూడండి. స్లీవ్స్ వచ్చేసి దీంట్లో స్టోన్ వర్క్ కూడా ఉంది. సో చూసారు కదా ఇది జస్ట్ ఒక డిజైన్ లాగా, ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఉందన్నమాట స్లీవ్స్ కి. చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ ఇది కూడా. సో ఇక్కడ వచ్చేసి జరీతో లోడ్ చేశారనమాట మొత్తం లీవ్స్ డిజైన్ లాగా. ఇక్కడ వచ్చేసి ఐ షేప్ కుందని వచ్చేసి విత్ దీనికి రౌండ్ గా వచ్చేసి ఇలా షుగర్ బీట్స్ తో స్టిచ్ చేశారు. ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఇది ఫ్రంట్ అండి. దీనికి కలర్ షేడ్ అయ్యాయి చూడండి. సో ఇక్కడ వచ్చేసి షుగర్ బీట్స్ లో కలర్స్ అనేవి షేడ్ అయ్యాయి చూడండి మొత్తం. సో వర్క్ ఫినిషింగ్ బాగుంది, కాకపోతే ఇవి అంత బాగాలేవు అనమాట. సో షుగర్ బీట్స్ అనేది కలర్ షేడ్ అయిపోయాయి మొత్తం. క్వాలిటీ అయితే మంచిది వేయలేదు దీనికి వచ్చేసి. సో ఇది వన్. ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి, కావాలనుకుంటే చూసారు కదా. ఇది ఇంకొక డిజైన్ అండి. ఇది బ్లూ కలర్ అన్నమాట. సో డిజైన్ దీనికి కూడా చాలా బాగుంది, జస్ట్ లైట్ గా అన్న చెప్పచ్చు. ఇది వచ్చేసి బాగుంది వర్క్ వచ్చేసి చూడండి. కుందన్ విత్ షుగర్ బీడ్స్ తో స్టిచ్ అయ్యింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్లీవ్స్ కి వచ్చేసి మళ్ళీ ఇలా డిజైన్ వచ్చింది చూడండి. క్రాస్ లో షుగర్ బీడ్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసి జరీ లైన్ తో షుగర్ బీడ్స్ విత్ స్టోన్ వర్క్ కూడా వచ్చింది చూడండి. చాలా బాగుంది ఈ వర్క్. సో చూసారు కదా ఇది స్లీవ్స్. నేను బ్యాక్ చూపిస్తాను. ఇలా వచ్చిందండి, జస్ట్ సింపుల్ గా ఇలా వచ్చేసింది అనమాట షుగర్ బీడ్స్ తో. అలాగే ఇక్కడ కుందన్ స్టిక్ అయ్యి దాని చుట్టూ వచ్చేసి ఇలా. సో చూసారు కదా ఇక్కడ వర్క్ వచ్చేసి ఐ షేప్ లో కుందన్ స్టిచ్ చేసింది అనమాట. అలాగే ఆల్ రౌండ్ గా దానికి థ్రెడ్ వర్క్, జరీ వర్క్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇది ఫ్రంట్ కూడా మొత్తం వర్క్ వచ్చింది చూడండి. ఫ్రంట్ పార్ట్ మొత్తం వర్క్ వచ్చింది అనమాట ఇలా. సో దీనికి మిర్రర్ వర్క్ అన్నాం కదా, అలా దానికి మాత్రమే, ఆ బ్లౌజెస్ కి మాత్రమే ఇలా ఫుల్ వర్క్ వచ్చింది ఫ్రంట్ పార్ట్. మిగిలిన వాటికన్నిటికి జస్ట్ ఇక్కడ వరకు వస్తుంది, ఒక 2 or 3 inches లో అలా వచ్చింది అనమాట. సో చూసారు కదా ఈరోజు కలెక్షన్స్ నిజంగానే చాలా బాగున్నాయి అనమాట. నేను ఫస్ట్ చూపించాను కదా బ్లాక్, నేను బ్లాక్ పెట్టిన డిజైన్ అది కాదండి. సో వాటిలో నిన్న నేను చూసాను బ్లాక్ కలర్ లో, సారీ ఆ డిజైన్ లో బ్లాక్ కలర్ లేదు, మిగిలిన కలర్స్ ఉన్నాయి.
సో నేను బ్లూ ఇప్పుడు లాస్ట్ చెప్పాను కదా, అది కూడా నేను పెట్టింది కాదు, నేను సర్చ్ చేసి దాని కోడ్స్ లింక్స్ మీతో షేర్ చేస్తాను. వీటిల్లో నెట్ క్లాత్ ఉంది కదా, అలాగే నెట్ క్లాత్ కూడా నేను కోడ్స్ ఇస్తాను. సో నేను వీడియో అప్లోడ్ చేసేటప్పటికి స్టాక్ అవుట్ లో ఉండొచ్చు లేదా స్టాక్ ఇన్ లో ఉండొచ్చు అండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెసెంట్ అయితే మాత్రము పింక్ అండ్ గ్రీన్ కలర్ మాత్రమే స్టాక్ ఇన్ లో ఉన్నాయి, బ్లూ కలర్ మాత్రం స్టాక్ అవుట్ లో ఉందండి. సో నేను వీడియో పెట్టేటప్పటికి మీరు చూస్తే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ వర్క్ ఫినిషింగ్ అయితే నిజంగానే చాలా బాగుందండి. అన్డౌటెడ్లీ దాన్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. 100% 1000% రికమెండ్ చేస్తున్నాను. మీకు నేను గ్రీన్ చూపించాను కదా, డార్క్ బాటిల్ గ్రీన్, దానికి వచ్చేసి మాత్రం షుగర్ బీట్స్ అనేవి కొంచెం కలర్ షేడ్ అయినాయండి. వర్క్ ఫినిషింగ్ అయితే నిజంగానే చాలా బాగుంది. వీటిల్లో కూడా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. చూపించిన ప్రతి ప్రోడక్ట్ లోనూ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. డెఫినెట్ గా నచ్చుతాయని అనుకుంటున్నానండి. వర్క్ అయితే నిజంగానే చాలా బాగుంది. డార్క్ బాటిల్ గ్రీన్ లాస్ట్ లో చూపించాను కదా, సో అదైతే వర్క్ ఫినిషింగ్ అనేది అంత నచ్చలేదు అనమాట. షుగర్ బీట్స్ అనేటివి కొంచెం కలర్ షేడ్ అయ్యాయి. నో ప్రాబ్లం, కావాలనుకుంటే వేరే కలర్స్ ఉన్నాయి, వాటిలో ఏదైనా ఉందేమో చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ఓ చిన్న లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.